హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను రాత్రి మిగిలిపోయిన అన్నంతో కేవలం ఒకే ఒక స్పూన్ నూనె ఉపయోగించి ఎంతో సాఫ్ట్గా టేస్ట్ ఉండే రెసిపీ అయితే నేను చూపించబోతున్నాను. ఈ విధంగా చేశారంటే అందరు ఎంతో ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి రెసిపీ అయితే చూసేయండి. జనరల్గా అప్పుడప్పుడు మనకి రైస్ మిగిలిపోతూ ఉంటుంది. ఈ రైస్ని ఇలా తినడానికి ఎవరు ఇష్టపడరు. అలాంటప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మనం ఒక కప్పు కొలతో ఈ రైస్ని తీసుకుందాం. నేను ఇక్కడ చూపిస్తున్న ఈ కప్పుతో నాకు 2 కప్పుల రైస్ అయితే అయ్యింది. మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. నాకు ఈ 2 కప్పులు కాగా కొద్దిగా ఎక్స్ట్రా మిగిలింది. నేను దీనిని కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను. 2 కప్పుల రైస్కి 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మనం మార్నింగ్ టిఫిన్కే కాదు, ఈవినింగ్ స్నాక్స్గా అయినా సరే, నైట్ డిన్నర్కి అయినా సరే కూడా చాలా బాగుంటుంది. ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా వేసేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు రోట్లోకి ఒక చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. కావాలంటే మనం రైస్ మిక్స్కి వేసుకునేటప్పుడు అందులో కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఈ పేస్ట్ని మనం మిక్సీ పట్టుకున్న పిండిలో వేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి పేస్టు, తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. నేను ఇవి వేస్తున్నప్పుడు ఆ క్లిప్ అయితే నాకు మిస్ అయిపోయింది. ఇవి వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. తర్వాత 5 నుంచి 6 స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. సుజీ రవ్వ అంటాం కదా, అది 5 నుంచి 6 స్పూన్ల దాకా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేస్తూ పిండిని జారుగా కలుపుకోవాలి. అంటే మళ్ళీ లూజ్గా కాకుండా మీడియం సైజులో కలుపుకోవాలి. నాకు ఈ ప్రాసెస్ మొత్తానికి 2 కప్పుల వాటర్ అయితే పట్టింది. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా తడుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఈలోగా మనం దీనికి కాంబినేషన్గా గ్రీన్ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా పుదీనా, 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 2 పచ్చిమిరపకాయలను ఇలా తుంచి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ నిమ్మరసం పిండుకోవాలి. తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. దీనికి గ్రీన్ చట్నీతో పాటు టమాటా కచప్తో కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. మిక్సీ పట్టుకున్న చట్నీని బౌల్లోకి వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈలోగా మనం స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని అందులోకి తగినన్ని నీళ్లు పోసుకొని ఈ నీటిని వేడవ్వనివ్వాలి. ఆ నీళ్ళు వేడయ్యే లోపల మనం ఇలా కేక్ మౌల్డ్ కానీ లేదా ఏదైనా స్టీల్ ప్లేట్ అయినా సరే తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక బటర్ పేపర్ వేసుకొని దీన్ని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న రైస్ బ్యాటర్లోకి 1/2 స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి. మనం రెగ్యులర్గా కిచెన్లో వాడుతుంటాం కదా, మిర్చీలకు వాటికి అది వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ మౌల్లోకి వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కేక్ మౌల్డ్ అయితే తీసుకున్నాను. అందులోకి 2 వేసుకున్నాను. మనం ఇక్కడ ఇడ్లీ కుక్కర్ తీసుకున్నాం కదా, దాంట్లో సరిపోయే విధంగా అయితే నేను 2 కేక్ మౌల్డ్ అయితే తీసుకున్నాను. మీరు ప్లేట్లు అయినా సరే ఏదైనా సరే మనకు కుక్కర్లో పట్టే విధంగా తీసుకోవాలి. ఇలా కుక్కర్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 12 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. నేను కేక్ మౌల్డ్లో పెట్టి ఉడికించుకున్నాను కాబట్టి నాకు ఒక 15 మినిట్స్ అయితే పట్టింది. ఇది ఆవిరంతా పోయి చల్లారిన తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకోవాలి. ఇది చక్కగా ఊడొచ్చేస్తుంది. చూడండి, చూస్తున్నారు కదా. ఇలా తీసుకున్న తర్వాత దీనికి మనం బటర్ పేపర్ వేసుకున్నాం కదా అడుగున, ఆ పేపర్ని అయితే తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత మనకు కావాల్సిన షేప్లో అయితే వీటిని కట్ చేసుకోవాలి. ఇది చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా అయితే వచ్చింది. మనకి ఇడ్లీల కన్నా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. స్పాంజీలాగా ఉంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా ఎలా ఉందో, చాలా బాగా వచ్చింది. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా సపరేట్ చేసుకొని మిగతా వాటిని కూడా ఇదే విధంగా కట్ చేసి తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తాన్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకోవడం వల్ల ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. వీటిని చక్కగా వేయించుకోవాలి. నువ్వులు ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 స్పూన్ల సాంబార్ పొడి వేసుకోవాలి.
సాంబార్ పొడి ఇంట్లో తయారు చేసుకుంది అయితే చాలా బాగుంటుంది. మనం ఏదైనా వేసుకోవచ్చు, బయట మార్కెట్లో తెచ్చుకున్నదైనా సరే ఏదైనా సరే వేసుకొని ఒకసారి మొత్తం ఇదంతా సాంబార్ పొడి వీటికి పట్టే విధంగా కలుపుకోవాలి. సాంబార్ పొడి వేసుకున్నాక 2 నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. వీటిని గ్రీన్ చట్నీతో అలాగే టమాటా కచప్తో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి అయితే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ రిలేషన్కి కూడా షేర్ చేయండి.